నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితుల మీద మనం నియోజకవర్గాల వారీగా విశ్లేషణ అందిస్తున్నాం. మనం అందించే విశ్లేషణ ఒక రాజకీయపరమైన ఒక విశ్లేషణ కావటం వల్ల రాజకీయంగా ఎట్లా ఉంది ఆ కాన్స్టిట్యున్సీలో, ఎవరికి ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయి అనే ఒక అంచనాకు రావచ్చు. ఈ క్రమంలో మనం ఇప్పటికే ఇచ్చిన నియోజకవర్గాల విశ్లేషణలు చాలామందికి నచ్చినాయి, చాలా ఎడ్యుకేటివ్గా కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. ఒక నిర్ణయానికి వస్తున్నాము మీ వీడియోలు చూసిన తర్వాత అని చెప్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మనం డోన్ నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం. ఈ డోన్ నియోజకవర్గం అనేది చాలా కీలకమైన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఇక్కడి నుంచి ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైసీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ డోన్ నియోజకవర్గానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, అసలు ఇక్కడ దొరకని ఖనిజం అంటూ లేదు. మొత్తం డోన్, బేతంచెర్ల ఈ రెండు మండలాల్లో అద్భుతమైన సిలికా డిపాజిట్లు ఉన్నాయి. ఐరన్ ఓరు, డోలమైట్, సున్నపురాయి, రెడ్ ఆక్సైడ్, నాపరాళ్ల గనులు ఇవన్నీ కూడా చాలా విస్తృతంగా ఉన్నాయి. అంత ప్రకృతి సంపద మొత్తం కేంద్రీకరించి ఇక్కడే పెట్టాడా దేవుడు అన్నట్టుగా ఉంటుంది. ఈ డోన్ నియోజకవర్గం మొత్తం ఒక బంగారు గని లాంటిది. అందుకని దీని మీద మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఉంటుంది. ఇక్కడి నుంచి మొత్తం అసలు ఈ నియోజకవర్గంలో మొత్తం ఈ అక్రమ మైనింగ్ అనేది ఎక్కడ చూసినా ఇదే ఉంటుంది. అక్రమ మైనింగ్తో పాటు డోన్ పట్టణంలో ఈ మట్కా జూదం అసలు విస్తృతంగా అక్కడ అంతా మొత్తం వ్యాపించి ఉంది. మొత్తం మద్యం, గంజాయి ఇటువంటి మాదక ద్రవ్యాలు కూడా ఇక్కడ ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. అంటే ఎట్లా ఉంది అంటే, ప్రకృతి సంపదని ఉపయోగించుకొని అక్కడ ప్రజల ఆర్థిక అభివృద్ధికి దోహదం చేయాలి. ఏ ప్రభుత్వమైనా చేసే పని ఇదే. కానీ ఇక్కడ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి అది జరగట్లే. ఇక్కడ అంతా కూడా మొత్తం ఒక ఆర్థిక మంత్రే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి మొత్తం ఈ ప్రకృతి వనరులను పరిరక్షించుకోవటంతో పాటు ఇక్కడ ప్రజలకి మౌలిక వసతులన్నీ కల్పిస్తూ సమగ్రమైన ఆర్థిక అభివృద్ధికి దోహదపడాలి. కానీ ఇక్కడ మొత్తం అంతా కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం, గ్రామాలకి రోడ్లు ఉండవు, రోడ్లు లేని ఇది. ఆ మధ్య ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అయితే ఎవరన్నా రోడ్లు లేవని అందరూ అంటున్నారు, రండి నా నియోజకవర్గానికి వచ్చి రోడ్లు చూసుకోండి, అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి, అసలు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా లేకుండా చేశాను అని ఆయన చెప్తూ ఉంటాడు. ఆయన చెప్తున్న మాట అది వినటానికి చాలా బాగుంటుంది. ఆయన అప్పుడప్పుడు కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు. స్థానికంగా ఒక మహిళ వచ్చి అసలు అయ్యా నువ్వు వచ్చిన తర్వాత మొత్తం మారిపోయిందయ్యా అని ఆమె చెప్తున్నట్టు, ఈయన వింటున్నట్టు, ఇటువంటివన్నీ కూడా ఎంత పబ్లిసిటీ చేసినా కానీ అక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఈ మొత్తం ఇక్కడ సెటిల్మెంట్ గ్యాంగులు, భూ ఆక్రమణలు, ఈ అక్రమ మైనింగు, ఇటువంటి మొత్తం మాఫియా కూడా ఇక్కడంతా కూడా చాలా విస్తృతంగా పనిచేస్తుంది. మొత్తం ప్యాపిలి మండలంలో బూరుగుల గ్రామంలో సర్వే నెంబర్ 870లో దాదాపు 500 ఎకరాలు కబ్జా పెట్టేశారు. అదేవిధంగా మొత్తం బేతంచెర్ల టౌన్లో సర్వే నెంబర్ 123లో పోరంబోకు స్థలాన్ని కబ్జా చేసి బిల్డింగులు కట్టేశారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మొత్తం కబ్జాలే. ఎక్కడ చూసిన వైసీపీ నాయకులు మొత్తం అంతా కబ్జా చేయటం, ఈ పనులలోనే వాళ్ళు బిజీగా ఉన్నారు. పోనీ రైతులకు సంబంధించి లేకపోతే వేరే విధంగా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేశారా అంటే అటువంటివి ఏం లేదు. ఇక్కడ డోన్ నియోజకవర్గంలో మామిడి, అరటి రైతులకి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం హంద్రీనివా
జలాలు తీసుకొచ్చి ఇక్కడ చెరువులు నింపటం అటువంటి కార్యక్రమాలు చేయాలి, కానీ అటువంటి అభివృద్ధికర కార్యక్రమాలు ఇక్కడ చేసినట్టు కనపట్టలేదు. అదేవిధంగా ఈ మొత్తం మైనింగు, కలర్ స్టోన్ పాలిష్ ఫ్యాక్టరీల యజమానులు వీళ్ళందరూ కూడా చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు. ఈ పవర్ లేకపోవటం, మార్కెటింగ్ సౌకర్యాలు లేకపోవటం, అధికారుల వేధింపులు, ఇటువంటివన్నీ కూడా అసలు చాలా ఒక ఒక పెద్ద ఎత్తున ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అభివృద్ధి పనులు ఆపేయటం, అభివృద్ధి పనులు జరగకుండా చూడటం అనేది ఇక్కడ జరుగుతున్న ప్రధానమైన సమస్య. ప్రజలందరూ కూడా వాళ్ళందరూ ఇంకా ఇంతే, మా బతుకు ఇంతే అన్న మూడ్లోకి వచ్చేసి ఉన్నారు. ఇదంతా కూడా అధికార వైసీపీకి కొంత వ్యతిరేకంగానే కనపడుతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి ఇప్పటివరకు అంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుటుంబం కానీ, కేఈ కృష్ణమూర్తి కుటుంబం కానీ, మొత్తం అంతా ఇద్దరు కూడా ఈ రెండు కుటుంబాల మధ్య పోరాటం ఉండేది డోన్ నియోజకవర్గంలో. ఈ రెండు కుటుంబాల వాళ్ళు కూడా తెలుగుదేశంతోటే ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం అక్కడ కొంత వాళ్ళందరూ కూడా యునైట్ అవుతూ ఉన్నారు, కొంతమంది క్షేత్రస్థాయి నాయకులతో సహా. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఇక్కడ స్పష్టంగా కనపడుతూ ఉన్నది. తెలుగుదేశం పార్టీ ఇంకా కొంత బలం పుంజుకోవటానికి మాత్రం అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతూ ఉన్నాయి. ఇక్కడ మొత్తం కులాల వారీగా చూసుకున్నా కానీ వెనుకబడిన వర్గాలు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వైపు వచ్చేస్తూ ఉన్నాయి, సెగ్రిగేట్ అవుతూ ఉన్నాయి. వెనుకబడిన వర్గాలు అన్నీ కూడా తెలుగుదేశం వైపు వచ్చేస్తూ ఉన్నాయి. ఈ విధమైన పరిస్థితులు, ఈ రైతుల సమస్యలు తీర్చేవాళ్ళు లేకపోవటం, సబ్సిడీ ఇటువంటివన్నీ కూడా అంటే డ్రిప్ ఇరిగేషన్కి ఇచ్చే సబ్సిడీలు ఇటువంటివి రాకపోవటం, ఈ కారణాల వల్ల ఫార్మింగ్ కమ్యూనిటీ మొత్తం కూడా వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నది. ఏది ఏమైనా ఈ మొత్తం పరిణామాలు ఇక్కడ డోన్ నియోజకవర్గ సామాజిక ఆర్థిక పరిస్థితులను ఒకసారి నిశితంగా పరిశీలిస్తే యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ అంటే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత బాగా పనిచేస్తే, అంటే తెలుగుదేశం పార్టీ కనుక ఈ ప్రభుత్వ వ్యతిరేకతని క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్ళగలిగితే ఇక్కడ వైసీపీ గెలవటం కష్టమవుతుంది. ఏది ఏమైనా కానీ ఇక్కడ తెలుగుదేశం వైసీపీకి మొత్తం 50-50 ఛాన్స్ ఉన్నాయి. కీన్ కంటెస్ట్ ఇక్కడ కనపడుతూ ఉన్నది. అందువల్ల ఈ డోన్ నియోజకవర్గాన్ని కీ కాన్స్టిట్యుయెన్సీనే కాకుండా కీన్ కాన్స్టిట్యుయెన్సీగా కూడా మనం వేసుకోవచ్చు. కీన్ కంటెస్ట్ ఉంటుంది. ఈ పోటీలో ఎవరు గెలిచినా కానీ ఎక్కువ మెజారిటీ అయితే కనపడదు, ఎందుకంటే చాలా కీన్ కంటెస్ట్ ఉంది. గత ఎన్నికల్లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎక్కువ మెజారిటీతో గెలిచాడు, కానీ ఈసారి మాత్రం ఆ పరిస్థితి కనపట్టలేదు. మరొక నియోజకవర్గాన్ని విశ్లేషించుకుంటూ మళ్ళీ మీ ముందరికి వస్తాను. నమస్కారం.